గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతికి ప్రతిపక్ష పార్టీ నేతలు వినతి. రైతు చట్టాలను రద్దు చేయాలని విజ్ఞప్తి. కేంద్ర వైద్య బృందంతో సీఎం జగన్ సమీక్ష. వింత వ్యాధి కారణాలపై ముఖ్యమంత్రి విచారణ. ఏపీ పురాతన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేక గుర్తింపు. విశాఖలో 73 దేశాల ఇరిగేషన్ సంస్థ ప్రతినిధులు కాన్ఫరెన్స్. సీఎం జగన్ పై సోము వీర్రాజు విమర్శలు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై సీఎంకు శ్రద్ధ లేదని ఆరోపణ. వింత వ్యాధి బాధితులకు మాజీ ఎంపీ హర్ష కుమార్ పరామర్శ. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మంచి జరిగితే రోడ్లపై చలిలో ఎందుకు ధర్నాలు చేస్తారని కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశం కోసం రోజంతా కష్టపడుతున్న వారికి నష్టం చేకూర్చే విధంగా కొత్త చట్టాలు తెచ్చారన్నారు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రధాని మోడీ అబద్దం చెప్పారన్నారు. మోడీ మిత్రులకు లాభం చేకూర్చేందుకు ఈ బిల్లులను తీసుకొచ్చారని మండిపడ్డారు. రైతుల శక్తి ముందు ఎవరూ నిలబడలేరని రాహుల్ గాంధీ అన్నారు. రైతులు దేనికి భయపడరని, చట్టాలను వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని తాము రాష్ట్రపతిని కోరామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఓ మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ తో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్, సిపిఎం సీనియర్ నేత సీతారాం యేచూరి, సిపిఐ నేత డి రాజా, జీఎంకే నాయుడు ఇలంగోవన్ పాల్గొన్నారు. अरे भाई वेरी रूड. आपको नहीं शूट करना, यू कैन प्लीज गो आउट. Not a single animal hurt. In the last practically 12-13 days, in this cold, they are on the street. Very peacefully, they are expressing their unhappiness, and I think it was the duty of the government to take interest and try to resolve these issues. But barring some discussion, as always, these 5-member delegations that you see. Please, एक सेकंड, प्लीज यार, डोंट डू दैट. मुझे बोलने से क्या होगा? Copies are here. Come on, अरे हाथ प्लीज या प्लीज. Basically, we are asking for the repeal of these agri laws and the electricity amendment. And we said our point to the President was this was passed in a very anti-democratic manner without any proper discussion. क्यों बात कर रहे हो? And discussion would have prevented this sort of a situation from happening. A very heroic, historic strike courageous by the farmers and which is growing by the day. Keeping that in mind, and we informed him of our view regarding this bill. And we said that it is very important that these bills are taken back. Couple of points we mentioned to the President. The first was the manner in which these bills were passed. Without any discussion, without a conversation with the opposition parties, and certainly without a discussion with the Kisans of this country, and we informed him of our view regarding this bill. And we said that it is very important that these bills are taken back. Couple of points we mentioned to the President. The first was the manner in which these bills were passed. Without any discussion, without a conversation with the opposition parties, and certainly without a discussion with the Kisans of this country who have built this country.
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కారణాలపై కేంద్ర వైద్య బృందాలతో సీఎం జగన్ తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రఖ్యాత వైద్య సంస్థల నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం, ఢిల్లీ ఎయిమ్స్ బృందం, కలెక్టర్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు సేకరించిన శాంపిళ్లు, చేసిన పరీక్షలు, వెల్లడవుతున్న అంశాలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఏలూరులో పరిస్థితి చక్కబడేలా అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక్కడ ఈ పథకం ద్వారా 90 రోజుల్లో 5 జలాశయాలలో 7.21 టీఎంసీల నీరు నింపి బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నైకొత్తపల్లి, రాస్తాడు, రామగిరి మండలాలలో 75,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 5,171 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఇంకా సమగ్ర పరీక్షలు చేయాల్సి ఉందని, అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోందని, దాని కారణంగానే అస్వస్థతకు గురయ్యారన్నది ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని ఎయిమ్స్ ఢిల్లీ నిపుణులు తెలిపారు. మరిన్ని శాంపిళ్లను తెప్పించి పరీక్షలు చేస్తున్నామని, 24 గంటల తర్వాత అస్వస్థతకు గురైన వారు కోలుకోగానే వారి శరీరంలో సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని అన్నారు. వీలైనంత త్వరలో కారణాలపై ఖచ్చితమైన పూర్తి స్థాయిని నిర్ధారిస్తామని పేర్కొన్నారు. చెన్నైకొత్తపల్లి, రాస్తాడు, రామగిరి మండలాలలో 75,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 5,171 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కిలోమీటర్ల ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలు నిర్మాణం కూడా జరుగుతుంది. Accordingly, sir, then also that needs to be taken care of. But as of the present situation, the outbreak is typically a point source epidemic, sir, and because now also it is coming down. We are yesterday there were only 68 cases, sir, and today till time 28 cases have been reported. So the probability is soon after this investigation is completed, we may reach to the point source, sir, where we will be getting that. Accordingly, sir, then also that needs to be taken care of. But as of the present situation, the outbreak is typically a point source epidemic, sir, and because now also it is coming down. Yesterday there were only 68 cases, sir, and today till time 28 cases have been reported. So the probability is soon after this investigation is completed, we may reach to the point source, sir, where we will be getting that. Accordingly. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ సంస్థ రాష్ట్రంలో పురాతన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విశాఖ వేదికగా కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కు 73 దేశాల నుండి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని వెల్లడించారు. అందరికీ నమస్కారం అన్న. ఏదైతే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైతే 1950లో ఫామ్ అయ్యి అప్పుడు 11 దేశాలతో ఫామ్ అయ్యి తర్వాత 78 దేశాలు కలిపి ఏదైతే ముఖ్యంగా ఇరిగేషను డ్రైనేజ్లో టెక్నికల్ సపోర్ట్ కానీ ఇరిగేషన్లో ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలని కానీ ఈ ఒక ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ పనిచేస్తుంటుంది. అది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. 1950 తర్వాత ఏదైతే స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం 1951లో ఒకసారి, తర్వాత 1967-66లో ఇండియాలో చేయడం జరిగింది.
తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ యొక్క కాన్ఫరెన్స్ ఇండియాలో జరగలేదు. సో వివిధ దేశాల్లో జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏదైతే ఈ కమిషన్కి సంబంధించి అవార్డ్స్ వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అంటే డ్యామ్స్ కానీ ట్యాంక్స్ కానీ ఏదైతే హెరిటేజ్కి సంబంధించి రికగ్నైజేషన్ చేశారో, సో దాంట్లో ప్రపంచమంతా కూడా 14 స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తే 4 మన దేశం నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ 4లో ఒక గర్వకారణం 3 స్ట్రక్చర్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, 1 మహారాష్ట్ర నుంచి. ఆ 3 స్ట్రక్చర్స్ ఏదైతే వాళ్ళు గతంలో అన్నీ కూడా మన రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ కానీ ఏదున్నాయని అడిగినప్పుడు దాదాపు 100 years పైన ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి పంపించడం. సో అందులో భాగంగా దాదాపు ఈ 78 దేశాల్లో నుంచి వివిధ వచ్చిన తర్వాత ఒక 14 ఐడెంటిఫై చేయటం. ఆ 14లో మన ఇండియాకి 4 రావటం, దాంట్లో 3 రావటం చాలా సంతోషం. ఆ 3 సంబంధించి ఏదైతే పోరుమావుల ట్యాంక్ ఒకటి, కడపలో ఉన్న పోరుమావుల ట్యాంక్, బద్వేల్లో ఉన్న పోరుమావుల ట్యాంక్ దాదాపు ఏదైతే 1300 సంవత్సరంలో 1367 ఆ టైంలో నిర్మించిన ట్యాంకు, అలాగే ఖమ్మం ట్యాంక్ ఏదైతే విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ట్యాంక్, ఖమ్మం ట్యాంక్ ఏదైతే 1520 to 1524లో నిర్మించిన ఖమ్మం ట్యాంక్ అని సంతోషం. ఈ సంవత్సరం ఖమ్మం ట్యాంక్ కూడా నిండటం కూడా చూసాం. చాలా సంవత్సరాల తర్వాత ఖమ్మం ట్యాంక్ ఈరోజు జలకలతో కూడా నిండుకుండేలా ఉంది. వాడుతున్నారు వాటర్ కన్జర్వేషన్ ఏ విధంగా చేస్తున్నారు, వాటర్ని ఏ విధంగా వాళ్ళు దేకే నేను ఆడిటింగ్ అని వాటర్ రకరకాల కొత్త టెక్నిక్స్ నేర్చుకునే దానికి కూడా మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం పీరియాడిక్స్ ప్రకారం వాటర్ స్టెబిలిటీ కోసం వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ వీఆర్ టేకింగ్ అప్ విల్ కమ్ టు స్టేజ్ ఇన్ 2023. అట్ దట్ టైం కోఇన్సిడెన్స్గా మనకు ఇంటర్నేషనల్ సెమినార్ కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ట్యాప్ ద experiences of all other countries, what they are doing there, how best that can be incorporated into our system and how best we can efficiently use our systems and మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి it will be a golden opportunity with the blessings of our honorable chief minister and మన మినిస్టర్ గారు. ఎందుకంటే మనము although there is constraint of funds and all, రెడీలీ సీఎం మన మినిస్టర్ గారు వాళ్ళు ప్రపోజ్ చేస్తాను, సీఎం గారు రెడీగా అగ్రీ అయ్యి asked us to go ahead. Accordingly it is taken up and it will be a best coincidence for us to adopt all the best available practices and systems from the entire world into our programs of water stability to the state. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును బీజేపీ నేత సోము వీర్రాజు తప్పుబట్టారు. జగన్ చంద్రబాబుకు పోలవరంపై ఉన్న చిత్తశుద్ది రాయలసీమ నీటి ప్రాజెక్టులపై లేదని విమర్శించారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాజెక్టులకు పోలవరంలానే నిధులిస్తామని ఆయన ప్రకటించారు. తమ పార్టీలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. రాయలసీమ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం బీజేపీ, జనసేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎత్తు పైన ఎత్తు దిగువ 3 2 మీకు అర్థమై ఉంటుంది. 48,000 కోట్ల వేరే చర్చ లేదు. ప్రధానమైన చర్చ రాయలసీమ భారతీయ జనతా పార్టీకి, ప్రధానమైనటువంటి చర్చ భారతీయ జనతా పార్టీకి రాయలసీమలో నికర జలాలు, ప్రధానమైనటువంటి చర్చ రాయలసీమలో అంద్రీనీవా, గాలేరీ నగరు, అలానే తుంగభద్ర కెనాల్ని కర్ణాటకతో చర్చ జరిపి 80 కిలోమీటర్ల ప్రాంతాన్ని మట్టిని తొలగించి నికర జలాలను రాబట్టాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది. అదే ఎంతసేపు పోలవరం ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు, పోలవరం కేంద్రం కంప్లీట్ చేసే ప్రాజెక్టు, దాంట్లో 2 అంశాలకు తావులేదు. కానీ ఇవి ఎవరు చేస్తారు? యుగాల తరబడా ఎన్టీ రామారావు 84లో తెలుగంగను ప్రారంభిస్తే ఇవేటి వరకు వాటి మీద శ్రద్ధ ఎందుకు పెట్టడం? గత ముఖ్యమంత్రి పోలవరం సోమవారం, గత ముఖ్యమంత్రి బుధవారం తెలుగంగ అనగలిగారా? ఎందుకు అనలేదు? ఈ ముఖ్యమంత్రి కూడా, ఈ మంత్రులు కూడా అక్కడ ఉన్న శ్రద్ధ ఇక్కడ ఎందుకు ఉండడం లేదు? సెకండ్ గ్రేడ్ సిటిజన్సా ఏమన్నా రాయలసీమ వాసులు? అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాన్ని
దృష్టి ఎందుకు సారించడం లేదు ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ? వెడల్పు చేయాలంటారు, అందరిని మాని సంతోషం. వెడల్పు చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అంతుచిక్కని వ్యాధి ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్లో కరోనా మహమ్మారి 10 మందితో మొదలై కోట్ల మందికి పాకిందని ఆయన అన్నారు. కనీసం ఈ అంతుచిక్కని వ్యాధికి గల కారణాలు ప్రభుత్వం చెప్పకపోవడం నిర్లక్ష్యానికి ప్రతీక అని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరించారు. అన్న అనుకుంటున్న సమయంలో ఈ రోజున మళ్ళీ టీవీ చూస్తూ ఉంటుంటే కొత్తగా 8 మంది జాయిన్ అయ్యారు. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. మళ్ళీ పరిస్థితి అదుపు తప్పుతుంది అన్న వార్తలు చూసేవాడికి వెంటనే బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడ నేను పేషెంట్లు అందరితోనూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పేషెంట్లు అందరూ చెప్తున్నది మటుకు ఒకటే, చాలా నీరసంగా ఉంటుంది. కరోనా టైంలో కూడా, కరోనా అయిపోయింది, నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా తర్వాత చాలా నీరసంగా ఉంటుంది, అసలు కదలలేని పరిస్థితి ఉంటుంది, చాలా నీరసంగా చాలా కాలం ఉంటుంది. ఇక్కడ కూడా పేషెంట్స్ చాలా నీరసానికి, మధ్య వయస్కులు, వృద్ధులు చాలా నీరసంగా ఉంటున్నారు. లేదా వదిలేసినట్టుగా కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఎండీని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేస్తుంది డాక్టర్ నాయక్ గారిని అని చేస్తుంది, ఓకే. బట్ ఇంకా టీమ్స్ రావాలి. ఎందువల్లంటే వుహాన్ నగరం చైనాలో ఈ వ్యాధి లాస్ట్ డిసెంబర్లో ప్రారంభమైనప్పుడు ఫస్ట్ 10 మందికి వచ్చిన తర్వాత 50 మంది, తర్వాత 100 మంది, తర్వాత 200, 300, 400, 500, ఇప్పుడు కోట్లు అయిపోయింది. పేషెంట్స్ వస్తున్నారు. ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళే 2-3 కూడా ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి. ముందు ఒక్కలే వచ్చింది, ఇప్పుడు ఫ్యామిలీలో 3 కూడా వచ్చే పరిస్థితి. కాబట్టి దీని అందరినీ జాగ్రత్తగా తీసుకోకపోతే ఇది చాలా ప్రమాదమైన వ్యాధిలాగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం. ఎందువల్లంటే ఇప్పటి వరకు ఈ వ్యాధి ఏంటి, ఎందువల్ల, ఎలాగా అన్న కారణాలు మనం కనుక్కోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో తెలంగాణ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోసెం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ్ కుమారి, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తాటి రమణ గారు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. తాటి రమణ గారు. తాటి రమణ గారు. వాసం ఆదిలక్ష్మి గారు. వాసం ఆదిలక్ష్మి గారు. వాసం ఆదిలక్ష్మి గారు. వెళ్ళిపోయిన భద్రమ్మ గారు. సున్నం ఆదిలక్ష్మి గారు. సున్నం ఆదిలక్ష్మి గారు. ఉందనే సంగతి తెలుస్తుంది. ఒడ్డు మీద కూర్చున్నోడికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఒడ్డు మీద కూర్చున్నోడు ఏదైనా మాట. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఓ పక్క అసలు కుటుంబాలే చనిపోయిన పాపం కరోనా మహమ్మారితోని. పిల్లలు మిగిలిరు, చిన్న పిల్లలు మిగిలిరు కొంతమంది. అయితే వాళ్ళ భవిష్యత్తు ఏందో, మా తండ్రికి ఏమైందో, తల్లికి ఏమైందో, మా పరిస్థితి ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ అంటురోగం వల్ల కనీసం వచ్చి మందలు ఇచ్చేటోడు లేడు. ఆ పిల్లల్ని ఏడుతూ ఉంటే ఆ రోడ్డున పడినటువంటి పరిస్థితి. స్వచ్ఛంద సంస్థలు తీసుకుపోయినటువంటి అప్పులు ఉన్నా కానీ ఈరోజు కట్టుకోగలుగుతున్న పిల్ల పెళ్లి రోజులు తెచ్చుకున్నటువంటి అప్పులు అని చెప్పి రోజు చెప్తా ఉంటే, ఈ పథకం ఇటువంటి వాళ్ళ కోసం, ఇటువంటి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ కోసం, ఇటువంటి ఆర్థిక స్థితిగతులు లేనటువంటి వాళ్ళ కోసమే ఆలోచించి పెట్టినటువంటి ఈ పథకం చాలా గొప్ప పథకం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకరోజు ముఖ్యమంత్రి గారు ఆ భూపాలపల్లిలో ధర్నా చేస్తూ పోయి వస్తూ ఉంటే మధ్యలో మరి ఒక ఇల్లు కాలిపోయింది, పేదవాళ్ళ ఇల్లు కాలిపోయింది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇల్లు కాలిపోతే ఏంది ఏడుస్తా ఉన్నారు, ఇంత గందరగోళంగా ఉన్నారు జనాలంతా, ఏం జరిగింది అని అర్ధరాత్రి వస్తూ ఉంటే దారిబడి పాప ఇల్లు కాలిపోయింది సార్, ఆ మధ్యలో
బిడ్డ పెళ్లి కోసం అని చెప్పేసి 1 లక్ష రూపాయలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ 1 లక్ష రూపాయలు కాలిపోయినట. వాళ్ళు ఏం చేయలేని దిక్కుదోచిన పరిస్థితులు ఉన్నారంటే పోయి చూసిండట. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ బాధ అన్ని చూసిన తర్వాత తప్పకుండా రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం ఒక మంచి పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి నాకు ఆ రోజు ఆలోచన వచ్చింది అని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఆలోచన వచ్చింది, అవకాశం వచ్చింది, ఈరోజు అమలు జరుగుతూ ఉంది ఆ పథకం ఇటువంటి పేదవాళ్ళ కోసం. మరి మనంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టలేదా అంటే ఖర్చు పెట్టిరు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖర్చు పెట్టిరు, కానీ ఏమైనాయో ఎటు పోయినాయో అర్థం కానటువంటి పరిస్థితి. అందరూ శాఖాహారులమే కానీ. విజయనగరం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, 4 కార్పొరేట్ అభ్యర్థులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన ఏ సమాచారం కూడా తమకు అందకపోవటం, జిల్లా కేంద్రంలో జెండా ఉనికి కోల్పోతుందన్న కారణం వల్లనే కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తామని మీసాల గీత వెల్లడించారు. ఏ పార్టీకైనా సరే, ఏ కార్యకర్తకైనా కానీ కార్యాలయంలోని కూర్చొని మేము మా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అనేది చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు. మరి విజయనగరం వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సర కాలం నుంచి కూడా చూస్తున్న పరిణామాలు కానీ, ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ, మరి ఎవరికి ఎవరు కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పుకొని మాట్లాడగలిగే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి కార్యాలయంలోని కూర్చుంటే ఎవరికైనా అయితే ఇంటి దగ్గర కూర్చుంటే అమ్మ ఆ ఇంటి వాళ్ళు ఏమంటారో లేకపోతే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళకి నచ్చినట్టు ఉండాలా అని రకరకాలుగా అనిపిస్తుంది. అది మా ఇల్లు అవ్వచ్చు, ఇంకోళ్ళ ఇల్లు అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. ఏదైనా అప్పుడు పని ఉండి ఆ క్షణానికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం వేరు. కార్యాలయంలో ఉంటే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా అది ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. కార్యాలయాన్ని సొంత ఇంటిలాగా ఎప్పుడైతే చూసుకుంటారో ఆ పార్టీ మనుగడ కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, ప్రజలకు సర్వీస్ తీసుకెళ్లడంలో కానీ, ఒకరికొకరు మాట్లాడుకుంటూ చర్చించుకోవడానికి కానీ దేనికి కూడా నాకు పిలుపు లేకపోయినప్పటికీ కూడా నాకు పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి పార్టీ బాగుంటే మనం కూడా బాగుంటామనే ఉద్దేశంతో నేను సోదరులు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు గారి నియోజకవర్గంలోని 2-3 కార్యక్రమాలకు పాల్గొన్నాను. ఎందుకంటే టైం చూస్తే ఎక్కువలా అనిపించవచ్చు, కానీ ఈ లాక్డౌన్ టైంలోని నాకు తెలిసి ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరిగాయి ఏమని అనేది తెలియదు. ఎప్పుడైనా ఈ వాట్సాప్లో వాటిలో చూసినప్పుడు మాత్రం 1-2 కార్యక్రమాలు జరిగినట్టు చూశాను. కానీ వాటికి నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. కాబట్టి కార్యక్రమం అయిపోయాక జరిగింది చూసాం. కాబట్టి మరి అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన కార్యక్రమం ఇప్పుడు ఎన్టీఆర్ గారి జయంతి ఉంది, లేకపోతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. ఇటువంటి వాటిదైతే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం మన బాధ్యత కాబట్టి ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని వెళ్ళి అలాగే కేఏ నాయుడు గారి కాన్స్టిట్యున్సీలోని నేను పాల్గొనడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడి వరకు అయితే నాకు తెలియదు. ఏదైనప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాల, ప్రజా కార్యక్రమాల అనేది ప్రజలకు సర్వీసెస్ అందించాలనే ఉద్దేశం మా అందరిలో కూడా బలంగా ఉంది. కాబట్టి ఆ సర్వీసెస్ అందించడానికి, తీసుకెళ్ళడానికి ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించడానికి కూడా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతికి ప్రతిపక్ష పార్టీ నేతల వినతి, రైతు చట్టాలను రద్దు చేయాలని విజ్ఞప్తి. కేంద్ర వైద్య బృందంతో సీఎం జగన్ సమీక్ష, వింత వ్యాధి కారణాలపై ముఖ్యమంత్రి విచారణ. ఏపీ పురాతన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేక గుర్తింపు, విశాఖలో 73 దేశాల ఇరిగేషన్ సంస్థ ప్రతినిధులు కాన్ఫరెన్స్. సీఎం జగన్ పై సోము వీర్రాజు విమర్శలు, రాయలసీమ నీటి ప్రాజెక్టులపై సీఎంకు శ్రద్ధ లేదని ఆరోపణ.
వింత వ్యాధి బాధితులకు మాజీ ఎంపీ హర్ష కుమార్ పరామర్శ. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.